దీన్ని సహాయం అనమంటావా, జీవదానం అనాలా? నాకు అర్థం కావట్లేదు బాబు. కానీ ఈ రుణాన్ని మాత్రం నేనెప్పటికీ తీర్చుకోలేను. ఇందాక నీ మీద చిరాకు పడుతూ అలా అన్నాను, నిన్ను కొట్టాను. దయచేసి నన్ను క్షమించు బాబు. అయ్యో ప్లీజ్, ఇలా చేయకండి, హింసగా ఉంటుంది. అత్తయ్య, ఇక్కడేం చేస్తున్నారు? పురోహితులు అడుగుతున్నారు, టైం అవుతోంది, ఉండనా వెళ్ళనా అని. ఏం చెప్పాలి? ఉండమను. మిగిలిన శాస్త్రాలన్నీ మండపంలోనే జరగాలి, అది అందరి ముందు. మిగిలిన శాస్త్రాలంటే ఏ? ఇదేంటిది? నిత్య మెళ్ళో తాళి? కర్ణా, అయితే నువ్వు తాళి కట్టేశావా? ఎప్పుడు? ఎక్కడా? ఇక్కడే కట్టాడు. నా మనవడు ఎప్పుడు నా మాట జవదాటాడు, నిరూపించుకున్నాడు. అయ్యో, నాకు తల తిరుగుతుంది. పురోహితులు వెళ్ళిపోతారు. ఉండండి, నేను చెప్పేసి వస్తాను. ఉండండి. ఏమండి బావగారు? అయ్యో సంజు, అందరూ ఉన్నారా? అయ్యయ్యయ్యయ్యో, ఏంటి దూసుకొస్తున్నావు? కాస్త నెమ్మది. తాళి కట్టినవాడు కాపాడతాడు. అయ్యో, మీరన్నదే నిజం. అక్కడ తాళి కట్టడం అయిపోయింది, కాపాడటము అయిపోయింది. ప్రశాంతంగా ఉండండి. ఓన్లీ కన్యాదానం అంతే. ఇన్ని రోజులు ఓడిపోయి సూపర్ హిట్ కొట్టేశారు. సూపర్ మ్యాచ్ ఫిక్సింగ్ డాడ్. ఓడటం గెలవడం అంతా ఆటలో ఉండేదే కదా. కానీ ఫైనల్ మ్యాచ్ అన్నాక ఏమైనా సరే ఓటమి ఎదుటివాడి ఖాతాలో ఉండాలి, గెలుపు మన చేతిలో ఉండాలి. ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన మొదటి పాఠం. ఈసారి మీరు నేర్పిన పాఠాన్ని 7 జన్మలే కాదు 70 జన్మలెత్తినా మర్చిపోలేను డాడ్. ఇంకా చాలా పాఠాలు బాకీ ఉన్నాయి సంజు, నువ్వు నేర్చుకోవాలంతే. ఏంటి మాలతి, నువ్వు పెళ్ళి ఆపేస్తాను, కర్ణని కాపాడతాను అన్నావు కదా. నువ్వులు నీళ్లలాగా కొడుకు జీవితాన్ని వదిలేశావేంటి? నువ్వు తల్లివి. పో కూర్చో, పో.
శభాష్ అన్నా. వేరే ఒకరి చేతిలో విల్లు పెట్టి నువ్వు పెట్టిన లక్ష్యానికి బాణం సంధిస్తున్నావు. ముందు ముందు ఏం చేయబోతున్నావు? నా గురించి నీకు అన్నీ తెలిసిన నీకే ఎంత కుతూహలంగా ఉందంటే నేను ఒక మాట చెప్పాలి. ఏంటి? వేచి చూడు. ఇదంతా పూర్తయ్యాక అటు పక్కన హాల్ ఉంది కదా, అక్క పెళ్ళైన తర్వాత నన్ను రమ్మని చెప్పిన చోటు ఇది నాకన్నా సార్. మీరు నాకు సమాధానం చెప్తారని చెప్పింది ఇక్కడేనా? ఇలాంటి సర్ప్రైజ్, ఇలాంటి సమాధానం మీరు నాకు ఇవ్వద్దు సార్. ఇదంతా జరుగుతోంది నీ వల్లేనే. ఈ ఉపకారాన్ని నేనెప్పటికీ మర్చిపోను. ఈ రుణం, త్యాగం, ఉపకారం, ఈ ప్రసంగాలన్నీ నా దగ్గరొద్దు. రైట్? ఫ్రెండ్ కాదు, బియ్యపురాలు. మేం పెళ్లి కొడుకు వాళ్ళం. అత్త, ఇన్ని సంవత్సరాలు ఆ కర్ణ నా మనశ్శాంతిని దోచుకున్నాడు. మనం ఎంత ఇబ్బంది పెట్టినా పళ్ళికిలిస్తూ తిరిగేవాడు. కానీ ఇప్పుడు మా నాన్న వాడి నవ్వుకి చెక్ పెట్టేశారా? ఇంక ముందు ముందు వాడు జరిగిందంతా తలుచుకుంటూ కుమిలిపోవాలి. భవిష్యత్తు గుర్తొస్తేనే గడగడ వణికిపోవాలి. డోంట్ వరీ. ఇక ముందు ముందు మన డ్యూటీ ఆ నిత్యాన్ని చూసుకుంటుంది. ఇప్పుడు సతీపతి ఇద్దరు ఎలాంటి కష్టాలొచ్చినా ఎదుర్కొంటామని చెప్పి మాటిచ్చే సమయం. రండి. మొదటి అడుగు అన్న సమృద్ధి కొరకు. నువ్వేస్తున్న ఈ మొదటి అడుగు మన ఇద్దరి జీవితాలకు ఒక కొత్త ముందడుగు. ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకు. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు కర్ణ జీవితానికంటిన శాపం. రెండవ అడుగు శారీరక అలాగే మనోబలం వృద్ధి కొరకు.